హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మంచి రోజులు రాబోయే ముందు ఏర్పడే 10 శుభ సంకేతాలు. ధనవంతులు అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనపడతాయి. ఆ గుర్తులు ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడాలి. వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్యం అనేది మనకు ఎప్పుడు కొరత ఉండదు. అలాగే వారి జీవితంలో సుఖశాంతులకు ఎప్పుడూ లోటు ఉండదు. ప్రతి దినము మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే ధనం వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు కూడా దొరుకుతాయి. అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తికి ధనం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు మనకు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటి సంకేతాలు కనిపిస్తే మంచి జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అది మొదటి సంకేతం ఏమిటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మి వస్తుందని మరియు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనబడితే ఇది కూడా శుభ సంకేతం. మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం. మరియు మీ కుటుంబంకు మేలు కలుగుతుందని శుభ సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావడం శుభ సూచకంగా భావించి వాటిని ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి. మరి రెండవ సంకేతం ఏమిటంటే, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి. కానీ ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇండ్ల మీద కూడా గూడు కట్టుకుంటున్నాయి ఈ పక్షులు. గూడు కట్టుకోవడం మన ఇండ్లలో కూడా చూస్తాము. మరియు తేనెతట్ట కట్టడం కూడా చూస్తాము. పురుగు గూడు కట్టుకోవడం, పక్షి గూడు కట్టుకోవడం కూడా శుభ సంకేతాన్ని సూచిస్తాయి. వాస్తుశాస్త్రంలో పక్షి, పురుగు ఇంట్లో గూడు కట్టుకోవడం శుభదాయకమని రాయబడింది. అప్పుడు మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉంటుందని తెలుసుకోవాలి. మరి మూడో సంకేతం ఏమిటంటే, మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటకు వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు. శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి రూపమని వర్ణించబడింది. అందుకే బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అని చెప్పాలి. మరియు పూజ గది మీద బల్లి కనపడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే మీరు ఆశ్చర్యకరమైన ఫలం దొరుకుతుంది అని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దానిని వెళ్ళగొట్టడానికి ఉపాయం వెతుకుతూ ఉంటారు. కానీ ఇంట్లో అనుకోకుండా బల్లి కనబడడం శుభదాయకం. ఒకేసారి 3 బల్లులు కనబడడం కూడా శుభదాయకమే. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించేటప్పుడు చూసినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధిలోకి రాబోతుంది. దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత శుభదాయకమని అర్థం. అపారమైన ధనం లభిస్తుందని సంకేతం. మరి 4వ సంకేతం ఏమనగా, మామూలుగా మన అరచేతిలో కానీ అరికాళ్ళల్లో కానీ దురద పెట్టడం అంతగా పట్టించుకోము. కానీ మన పెద్దలు అంటారు, అరచేతిలో అరికాళ్ళల్లో దురద పెట్టడం శుభ సంకేతం అని అంటారు. కానీ మనము దాని విషయము అంతగా పట్టించుకోము. కానీ సాముద్రిక శాస్త్రము, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత విషయం తెలుపబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలగవచ్చని, లేక ధనము వలన హాని కూడా కలగవచ్చని. అయితే ఇక్కడ మనం ఏ చేయి దురద పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎడమ చేయి దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది అని అర్థం. మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చేయి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మరియు 5వ సంకేతం ఏమిటంటే, ఏమనగా కలలో చీమలు, గుడ్లగూప, పిల్లన గ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనపడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. మరి ఇక 6వ సంకేతం ఏమనగా, ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం. ఇక 7వ సంకేతం ఏమిటంటే, ఏమనగా ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తికి సంకేతం అని గమనించాలి. ఇక 8వ సంకేతం ఏమిటంటే, గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు. గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు. గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు. శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభసూచకం అని, మరో దగ్గర
అశుభ సూచకమని అంటారు. మరి ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతమని గ్రహించాలి. అయితే గుడ్లగూబను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది. మరియు ఇక 9వ సంకేతం ఏమిటంటే, మనం ఏ పని మీదనైనా బయటికి వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కానీ రొట్టె కానీ తీసుకువెళుతూ కనబడినప్పుడు మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం ఏమిటంటే, మీరు ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినట్లయితే మీరు తొందరలోనే ధనవంతులు అవుతారని సంకేతం. కలలు కనడం సామాన్య విషయమే. కలలు చాలామంది కంటారు. రాత్రుల్లో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని చెడు కలలు ఉంటాయి, కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి. కలలో మనమే వస్తున్నట్లు లేక ఊడ్చే వారిని చూసినట్టు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతమే. హిందూ మతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది. చీపిరిని అశుభ సంకేతంగా భావిస్తారు. చీపిరిను లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. మీకు ఇలాంటి కళలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.